ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అలంకరణ ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి రాయబడినాయి. మరి ఎవరైతే వివాహమై ఉన్నారో మరి భార్యల యొక్క నడవడి గురించి, భార్యల యొక్క వివాహమైన స్త్రీ యొక్క అలంకరణ గురించి మరి ఎంతో స్పష్టంగా భక్తుడైన పేతురు గారు రాస్తూ ఉన్నాడు. ఈరోజున అలంకరణ దాని గురించి మనం తెలుసుకుందాం. ఏ అలంకరణ దేవుని దృష్టికి విలువైనది? వెలుపటి అలంకరణ లేకపోతే హృదయ అలంకరణ అనేది మనం తెలుసుకుందాం. హృదయ అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి అంటే అందముగా ఉండాలి అని దానికి అర్థము. వెలుపటి అలంకారము ఎంతో వెలగా ఉండి ఎంతగానో అందంగా ఉండి హృదయము మాత్రము విలువైనదిగా లేక అందముగా లేకపోతే అది ఉపయోగం లేదండి. అందుకనే మీ హృదయము అంతరంగ స్వభావము విలువైన అలంకరణ కలిగి ఉండాలి. అంటే సత్క్రియల చేత, అంతేకాకుండా నీతిగా, నిర్దోషముగా రక్షణ పొందుకొని పరిశుద్ధత కలిగి యథార్థమైన మనస్సు కలిగి. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు చూస్తూ ఉన్నాం. ఎస్తేరును మనము ఆలోచన చేసినప్పుడు తను చక్కగా దేవుని దయ కలిగి ఉన్నది, ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి, అంటే తనను దేవుని దయ ప్రార్థనతో తను అలంకరించుకుందండి. చూడండి, రూతు సత్క్రియల చేత, సత్ప్రవర్తన చేత తనను తాను అలంకరించుకుంది. భక్తుడైన మోషే గురించి దేవుడు చెప్తూ ఉంటాడు ఒక మంచి మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే మరి తను ఒక విశ్వాసముతో తనను తాను అలంకరించుకున్నాడు. యథార్థతతో అలంకరించుకునేవారు, నీతితో, రక్షణతో. మరి ఇటువంటి అలంకరణ దేవుని దృష్టికి ఎప్పుడు కూడా విలువైనదండి. అటువంటి అలంకరణ అక్షయమైన అలంకరణ, అది ఎప్పుడు కూడా పాడేది కాదండి. అటువంటి అలంకరణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున ఎటువంటి అలంకరణ మీరు కలిగి ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, సాధువైనట్టు, మృదువైనట్టు, మంచి గుణము, ఇలా ఎన్నో అలంకరణలు ప్రతి స్త్రీ కూడా కలిగి ఉండాలి, ప్రతి పురుషుడు కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.